షాపింగ్ అంటే రెక్కలు కట్టుకొని ఎగురుకుంటా వెళ్ళే నాకు ఈరోజైతే అస్సలు మూడ్ బాలేదు. వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. ఈ షాపింగ్ వచ్చేసి నా కోసం అయితే కాదు, మా మరదల కోసం. తనైతే మాత్రం డ్రెస్సెస్ అలాగే శారీస్ అయితే తీసుకుంటారని అయితే వెళ్ళింది. ఇక నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాలో నిజంగా చంద్రముఖి అయితే పూనింది అనుకున్నాను. ఆ శారీస్ చూసేసరికి మాత్రం నా ప్రాణం అయితే మాత్రం లేచి వచ్చింది. ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ కూడా ఉన్నాయి. నాకేంటంటే షాప్కి వెళ్ళి మన కళ్ళతో చూసి మనస్ఫూర్తిగా నచ్చిన శారీ తీసుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం ఉంటుంది. ఇక అలా కొన్ని షాప్స్ అయితే తిరిగిన తర్వాత ఒక చెరుకు రసం అయితే తాగేసేసాము. నిజం చెప్పాలంటే కాళ్ళకి చక్రాలు కట్టుకునే వెళ్తున్నట్టు అనిపించింది. మాకైతే అస్సలు నీరసం అనేది మాత్రం అనిపించదు. ఇక ఒకటే తిరుగుతాము. ఇక మాతో పాటు అయితే మాత్రం పాపం మా అల్లుడు కూడా నడుచుకుంటూ తిరిగాడు. నేను ఎత్తుకుంటాను రారంటే అస్సలు రానే రాలేదు వాళ్ళ అమ్మను వదిలిపెట్టి. ఇక ఆ తర్వాత అయితే మాత్రం మా మరదలు డ్రెస్సెస్ తీసుకుంటానని ఇంకొక షాప్ అయితే వెళ్ళాము. నిజం చెప్పాలంటే నాకైతే అస్సలు బాగాలేదు డ్రెస్సులు ఏంటో కానీ. ఇంతకు ముందైతే చాలా బాగుండే. ఇప్పుడైతే మాత్రం 3 పీస్ సెట్స్ అయితే బాగా నచ్చుతున్నాయి నాకు. ఫైనల్గా ఒక డ్రెస్ అనేది అయితే మాత్రం సెలెక్షన్ చేసుకుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక మా తమ్ముడు ఇరుములు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒక బెడ్షీటు అలాగే కండవైతే తీసుకోవడానికి వెళ్ళి అవైతే తీసుకుని రిటర్న్ వచ్చేటప్పుడైతే మాత్రం ఇక నాకు కనపడిందండి బాబో. ఇక నేనైతే దండయాత్రే మొదలుపెట్టినట్టుంది ఆ షాప్ మీదకైతే మాత్రం. లోనకి వెళ్ళి చూస్తే నా మైండ్ అయితే మాత్రం బ్లాక్ అయింది. అన్ని శారీస్ ఉన్నాయి. ఇక షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడైతే మాత్రం ఆకలేస్తుందని చెప్పేసి పరోటా తీసుకున్నాను. అలాగే మా ఊరి ఫేమస్ ముంత మసాలా అనేది అయితే తీసుకున్నాను. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం అది కూడా నేను తినడం అనేది. ఇక ఏం తీసుకున్నానని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నెక్స్ట్